అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 27వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. విష్ణుగణాలు చెప్పినటువంటి చోళుడు విష్ణుదాసుల యొక్క కథనంతను కూడా విన్నటువంటి ధర్మదత్తుడు మరలా వారిని ఇలా అడిగాడు. ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు ఇలా చెప్పడం ఆరంభించారు. తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడాను విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరము అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులు అయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడు అనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు, అంటే కోరాడన్నమాట. అన్నదమ్ములిద్దరూ కూడాను కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. అంటే విష్ణు యజ్ఞాన్ని చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారన్నమాట ఇద్దరు కూడా, ఎవరికి వాళ్ళు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజవై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ, అంటే ఒకరికొకరు ఇలా శాపమిచ్చుకున్నటువంటి ఆ సోదరులిద్దరూ కూడాను విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగుగాను పుట్టడము చాలా ఘోరమైన విషయం. సామజ అంటే ఏనుగు అని అర్థం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్ళించు అని మరలా కూడాను వాళ్ళు ఆ విష్ణువుని వేడుకున్నారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీయకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వము ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారము వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించినటువంటి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగుని గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా విఫలం కావడంతో ఆ గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైనటువంటి ఆ తార్క్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ కూడాను ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. అంటే ఆ ఏనుగుకి మరియు ముసలికి ఇద్దరికీ కూడాను వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలము హరిక్షేత్రంగా విరాజిల్లుతుంది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన
ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడగబడిన వారైన విష్ణుద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ కమలాలను ఆచరించు, అంటే చరణ సేవలను ఆచరించు, ఆయన పాదాలని ఆచరించు అని చెప్తున్నారు. తుల, మకర, మేష సంక్రమణాలలో ప్రాతఃస్నానాలని ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్టగలవాడవై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను, విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించుము. జన్మ ప్రభృతిగా నీవు అనుసరిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగము అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి, అంటే మాట్లాడి, అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానంతో పాటుగా వైకుంఠానికి చేరారు. నారదుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తూ ఉన్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఈ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచండి అని కోరగా మరలా నారదుడు ఇలా చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతి నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడము బ్రహ్మకి కూడా అసాధ్యమే అవుతుంది. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవణం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవతా ముహూర్తంలో, మంచి ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రయమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అంటే బ్రహ్మ యొక్క భార్య అయినటువంటి సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారన్నమాట. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తము అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తము దాటిపోతోంది, ఇప్పుడేమిటి సంగతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాణిపక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియడము పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలయి ఉన్న తన సవతిని గాయత్రిని చూసి, ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతూ ఉన్నారో మరియు పూజనీయులు పూజింపబడము లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాల్ని చేశారు. గనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రీ దేవతలు
వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది గాయత్రి. ఈ లోపల హరిహరులు ఆ వాణిని అంటే ఆ సరస్వతిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి గనుక అవివేక భూయిష్టమైనటువంటి నీ శాపాన్ని మళ్లించుకో, అంటే అవివేకంతో నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని నీవు తొలగించు అని చెప్పేసని అన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కూపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. అంటే మీరు యజ్ఞం చేసేటప్పుడు మొదటగా విఘ్నేశ్వరుని పూజ చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు నా కోపరూపంగా ఈ యాగం అనేటువంటిది విఘ్నం అంటే విఘ్నాల ఫాలయ్యింది అని చెప్తున్నారు. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినది, అంతే ఇంకా తప్పదు అని చెప్పిందనమాట అమ్మ. సవతులమైన మేము అంటే నేను గాయత్రి కూడాను నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించడం ఆరంభించాయి. గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడాను నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది. ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడాను విన్నా చదివినా ఏం చేసినా కూడాను వారే కాకుండా వారి వంశమంతా కూడాను నదీ దర్శనము నదీ స్నానము చేసినటువంటి పుణ్యాన్ని పొంది తరిస్తారు అని నారదుల వారు చెప్తూ ఈరోజు పారాయణాన్ని ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.